నమస్తే రామ్ రామ్ అస్సలం వాలేకుం ఆదాబ్ గుడ్ మార్నింగ్ అందరికీ रवि किशोर मानकर మీతో ఏపీ టెట్ 2024 एड प्लस ఛానల్ సెషన్కి हिंदी कंप्लीट कोर्स प्रैक्टिस सेट 21 की स्वागतम सुस्वागतम। यहाँ पर आप सभी का स्वागत है। ఒకసారి అందరూ కూడా చెక్ చేయండి అంతా కరెక్ట్గా ఉన్నట్లయితే ఎస్ సార్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి। అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి। ఎస్ మరి ఈరోజు కూడా మళ్ళీ నేను చెప్పాను మీకు నిన్న నైట్ రేపు మార్నింగ్ 10 o'clock క్లాస్ వస్తుంది అని చెప్పేసి సో ఆ విధంగానే ఇక్కడ క్లాస్ అయితే తీసుకోవడం జరిగింది। ఇక్కడ కూడా మంచి మంచి ప్రశ్నలు అయితే తీసుకోవడం జరిగింది। అలాగే ఇక్కడ నుంచి మీ యొక్క సపోర్ట్ ఏంటంటే మీ యొక్క లైక్ మీ యొక్క షేర్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, అంటే చాలా సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది కాబట్టి అలాగే ఇంకెవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి। సో దాంతోపాటుగా సార్ మేము ఇప్పటివరకు ఈ ప్రాక్టీస్ సెట్స్ ఏం చూడలేదు సార్, ఇంతకుముందువి మాకు కావాలి అవన్నీ కూడా అన్నట్లయితే కనుక మీకు కింద ప్లేలిస్ట్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది। ఏపీ టెట్ 2024 హిందీ క్లాస్ అని చెప్పేసి ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి అక్కడ నుంచి మీరు ప్రతి ఒక్క వీడియోని అయితే కూడా చూసేయచ్చు। అలాగే సార్ మాకు ఈ పీడిఎఫ్ కూడా కావాలని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు। అయితే మనం డైలీ క్లాస్ అయిన వెంటనే మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంకా ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ కానట్లయితే కనుక కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు జాయిన్ అయిపోయి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీకు ప్రిపరేషన్లో భాగంగా దాన్ని ఫ్రీగా యూజ్ చేసుకొని మీరు మంచి మార్కులు సాధించాలని చెప్పేసి కోరుకుంటానండి। సో ఇక్కడ ఉద్దేశం ఎటువంటి పెయిడ్ బ్యాచ్ ఏం లేదండి, ఎటువంటి పార్షాలిటీ లేదు, అందరికీ సమానంగా ఈక్వల్గానే ఇక్కడ అందించడం జరుగుతుంది కాబట్టి అందరి కొరకే ఇక్కడ మంచి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క సిరీస్ని మీరు ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ మళ్ళీ ఈరోజు కొన్ని ప్రశ్నలు అయితే మీ ముందుకు తీసుకొచ్చాను। మనం లేట్ చేయకుండా అయితే ఈరోజు చూసేద్దాం। మొదటి ప్రశ్న చూడండి, ఇక్కడ छात्र में वृद्धि होती है। ऑप्शन पर्यावरण, मस्तिष्क, तंत्रिका तंत्र, वंशानुक्रम। प्रश्न फिर एक बार, छात्र में वृद्धि होती है। प्रश्न ऑप्शन देखिए, पर्यावरण, मस्तिष्क, तंत्रिका तंत्र, वंशानुक्रम। మరి ఇక్కడ మీ యొక్క కామెంట్ అని కూడా చూస్తున్నానండి। ఎస్ మరి ఇక్కడ చూసినట్లయితే ऑप्शन डी इज द राइट आंसर అవుతుందండి। वंशानुक्रम यहाँ पर इस प्रश्न का सही उत्तर हो जाएगा। चलिए अगला प्रश्न की ओर बढ़ते हैं। अमेरिकी मनोविज्ञान का जनक कहा जाता है। विलियम वुंट, यहाँ पर वांट टाइप हुआ है, यहाँ पर वांट नहीं वुंट, ये हमेशा यहीं पर गलती हो रहा है लेकिन इसको हम सुधारेंगे, ठीक है ना। वुंट, विलियम जेम्स अरस्तु, कोई नहीं। प्रश्न मरोकसारी, अमेरिकी मनोविज्ञान का जनक कहा जाता है। विलियम वुंट, विलियम जेम्स अरस्तु, कोई नहीं। మరి ఇక్కడ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి। సో ప్రయోగాత్మక విధికి జనక్ కిసే కహా జాతా है అని చెప్పేసి మనం విలియం वुंट అని చెప్పేసి కూడా చెప్పేసుకున్నాం, దీని గురించి మనం మాట్లాడుకున్నాం। अरस्तु मनोविज्ञान के जनक के रूप में भी जाना जाता है, इसके बारे में हम पिछली वीडियोस में भी बहुत बताया है, आप वहीं से प्राप्त किए होंगे, ठीक है ना। चलिए अगले प्रश्न की ओर बढ़ते हैं। मूल प्रश्न चूँगी, अंतर्दृष्टि अधिगम में समस्या की किस स्थिति पर ध्यान दिया जाता है। ऑप्शन ए संपूर्ण स्थिति पर, ऑप्शन बी प्रारंभिक स्थिति पर, ऑप्शन सी विशेष स्थिति पर, ऑप्शन डी लुप्त स्थिति पर। ఇవన్నీ కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి బాల్ వికాస్ ఏవం శిక్షా శాస్త్రం నుంచి మనకు టెట్లో అడిగే ప్రశ్నలు, అడగబోయే ఇటువంటి వచ్చేటువంటి ప్రశ్నలు కాబట్టి ఇవి సో మనం ఇక్కడ చేయడం జరుగుతుంది। अंतर्दृष्टि अधिगम में समस्या की किस स्थिति पर ध्यान दिया जाता है। संपूर्ण स्थिति पर, प्रारंभिक स्थिति पर, विशेष स्थिति पर, लुप्त स्थिति पर। यस अंडी, సో ఇక్కడ మేము అన్నీ కూడా వస్తున్నాయి చూస్తున్నాను। మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి। సంపూర్ణ స్థితి పర్ అనేటువంటిది ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి। నెక్స్ట్ ప్రశ్న చూడండి, जिस स्तर पर सामाजिक मान्यता प्राप्त करने के लिए संघर्ष उत्पन्न होता है। ऑप्शन ए बाल्यावस्था, बी किशोरावस्था, सी शैशवावस्था, डी वृद्धावस्था। ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఛానల్లో ఈఎంఆర్ఎస్ 2023 జనరల్ హిందీ, అలాగే
ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్, జనరల్ హిందీ, ఇవన్నీ కూడా మనం హిందీలో ఉన్నటువంటి టాపిక్స్ తెలుగులో క్లియర్గా అర్థమయ్యేటట్టుగా మనం టాపిక్ వైజ్ అయితే చేయడం జరిగింది. మీరు ప్రాక్టీస్ కోసం అయితే అవి కూడా చూసేయచ్చు. అలాగే ఇంపార్టెంట్గా ఇంకోటి ఏంటంటే డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి మనం ఈ తెలంగాణ డిఎస్సి అలాగే ఆంధ్ర డిఎస్సి పడినప్పుడు మనం కంబైన్డ్గా ప్రిపరేషన్ చేయించడం జరిగింది. 129 ఎపిసోడ్స్ ఉన్నాయి. దాంట్లో 5 గ్రాండ్ టెస్ట్ కూడా ఉన్నాయి. మంచి మంచి ప్రశ్నలు అక్కడ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు టెట్ అలాగే ఏపీ డిఎస్సి కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాయి ఆశిస్తున్నాను. మళ్ళీ అది కూడా చూడగలరు. మన ఛానల్లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ అయితే ఇచ్చాను. దాంతో పాటుగా మనకు సీటెట్ అప్లికేషన్ కూడా ఆన్లైన్లో ఉంది. ఇప్పుడు ఇంకా డేట్ అయితే ఉంది. దానికి సంబంధించి మీరు అంతా ఎలా అప్లై చేయాలి, ఏంది అర్హతలు ఏంటి, అలాగే దానికి ఉన్నటువంటి వాల్యూ ఏంది, ఇవంతా కూడా మనం క్లియర్గా అయితే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఎగ్జామ్ డేట్ అనేటువంటిది కూడా ఎప్పుడు వచ్చింది, ఏం మార్పు వచ్చింది అనేటువంటి కూడా ఇంకొక వీడియో అయితే చేయడం జరిగింది. అదంతా కూడా మన ఛానల్ అయితే ఉంది. మీరు ఒకసారి వెళ్ళి చూడగలరండి. ఎస్, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే హిందీ వ్యాకరణ అని చెప్పేసి కూడా మనం చేయడం జరిగింది. దాంట్లో మనం టాపిక్ వైజ్ క్లియర్గా థియరీ క్లాస్ చెప్పడం జరిగింది. మంచిగా ఆ టాపిక్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది. అది ఒకసారి మీరు అది కూడా చూసి మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఇచ్చినట్లయితే మనం ముందుగా రాబోయే రోజుల్లో కూడా వాటికి సంబంధించి అదైతే కానివ్వండి, అలాగే లెసన్స్ కానివ్వండి, డీటెయిల్డ్గా అందించే ప్రయత్నం అయితే అందిస్తానండి. అదంతా కూడా మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ మీద ఆధారపడి ఉంటుందండి. प्रश्न मरोकसारी चूडंडी, जिस स्तर पर सामाजिक मान्यता प्राप्त करने के लिए संघर्ष उत्पन्न होता है। ऑप्शन ए बाल्यावस्था, किशोरावस्था, शैशवावस्था, वृद्धावस्था। మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. కిషోరావస్థ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. అడాల్సెంట్ ఏజ్ అని చెప్పేసి మనం అంటుంటాం ఇంగ్లీష్లో. నెక్స్ట్ 5వది చూసినట్లయితే ఇక్కడ కూడా ఓంట్ అని పడింది. ఇక్కడ ఉంటండి, ఇది మీరు సరిగా చేసుకోండి, అర్థం చేసుకుంటారు అనుకుంటారు. టైపింగ్లో మనకు ఊ అనేటువంటి అక్కడ టైప్ కావడం లేదు ఎందుకో. మరి ఒంటికే ద్వారా स्थापित स्कूल का नाम है संरचनावाद, प्रकारवाद, మనోవిశ్లేషణవాద్, సహచర్యవాద్. సో టెట్లో మనకి ఎక్కువ ఈ రీసెంట్గా ఉన్నటువంటి ఏదైతే సంజ్ఞానాత్మక కానివ్వండి, అలాగే సంరచనాత్మక కానివ్వండి, విశ్లేషణాత్మక కానివ్వండి పదాలు ఉన్నాయనుకోండి, అది పాజిటివ్ పదాలండి. అలాగే మనం టెట్లో క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు పిల్లవాడిని దృష్టిలో పెట్టుకొని పిల్లవాడికి అంటే ఒక విద్యార్థికి ఏది అనుకూలంగా ఉంటుందో అది మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఆన్సర్స్ అయితే ఉంటాయండి. సో నాట్ అన్నప్పుడు మాత్రమే మనం చాలా జాగ్రత్తగా చేయాలి క్వశ్చన్స్. నాట్ ట్రూ, సహీ నహీ, గలత్ హే, గలత్ కథన్ హే ఇలాంటి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేస్తూ ఉండాలి. మరి ప్రశ్న మరొకసారి చూడండి. ఒంటికే ద్వారా స్థాపిత స్కూల్ కా నామ్ హే సంరచనవాద్, ప్రకార్యవాద్, మనోవిశ్లేషణవాద్, సహచర్యవాద్. సహచర్యవాద్ అంటే మనకి గ్రూప్ పీరింగ్ అని చెప్పేసి అని కూడా వస్తుంది కదా, సామూజిక్, అలాగే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్స్ ఇలాగ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ, అలాగే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ఇవన్నీ కూడా ఈ ప్రజెంట్ ఎన్ఈపీ 2020లో భాగంగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పదాలు వచ్చినప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా అయితే చేస్తూ ఆన్సర్స్ చేస్తూ ఉండాలండి. అలాగే దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి. అలాగే ఎవరైతే తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇక్కడ ఏపీ టెట్లో 90+ స్కోర్స్ అయితే చేసుకోవాల్సి అవసరం ఉందండి. సో అందుకనే ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలామంది కూడా అడుగుతున్నారు, సార్ సీటెట్ ఉంటే మరి ఎలిజిబుల్లా అంటే సీటెట్ ఉంటే కూడా ఎలిజిబులేనండి. ఒకసారి మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కదా, సో ఆ నోటిఫికేషన్లో మళ్ళీ ఒకసారి ఏమైనా గైడ్లైన్స్ ఏమైనా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ బట్టి మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్గా అయితే సీటెట్ ఉంటే అన్ని చోట్ల కూడా ఎక్కడైనా కూడా టీచింగ్ ఎగ్జామ్స్ ఉన్న చోట్ల అంతా కూడా ఎలిజిబుల్ అవుతుందండి. ఓకేనా అండి. నెక్స్ట్ మరి దీనికి సరైన సమాధానం చూస్తున్నట్లయితే అందరూ కూడా ఇక్కడ ఆప్షన్ ఇస్తున్నారు. ఎవరైతే ఆప్షన్ చేస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి, సంరచనవాద్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్వప్రేరణ ద్వారా అధిగం कैसा होता है। कम प्रभावशाली, यहाँ पर काम नहीं है, कम कर लीजिएगा। कम प्रभावशाली, बहुत प्रभावशाली, सामान्य प्रभावशाली, कोई नहीं। స్వప్రేరణ అంటే ఇప్పుడు సపోజ్ మనకి టెట్ ఎగ్జామ్ అనేటువంటిది దగ్గరలో ఉంది 5వ తారీఖు అక్టోబర్న. సో మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్. మనకు ఆ టైంలో ఇప్పుడు ఎగ్జామ్ పడుతున్న కొద్దీ మనకి ఏమనిపిస్తుంది, ఎవరు లేపినా లేపకపోయినా, ఎవరు మనల్ని చూసినా చూడకపోయినా, ఎవరు మనల్ని అబ్జర్వ్ పట్టించుకోకపోయినా మనం ఏం చేస్తాం, అరే ఎగ్జామ్ దగ్గరలో ఉంది, దానికి మనం చదువుకోవాలి అని చెప్పేసి మనం ఒక ప్లాన్ వేసుకుంటూ ఉంటాం. మార్నింగ్, ఆఫ్టర్నూన్, లేదంటే ఎప్పుడు మీకు టైం కన్వీనియంట్ ఉన్నప్పుడు మీరు ఆ టైంలో ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఈ ప్రాక్టీస్ సెట్స్ ఏ టైంలో చేసుకోవాలి, ఇలా అన్నీ కూడా మీరు అనుకుంటూ ఉంటారు. అంటే ఇది మీ అంతకు మీరే మోటివేట్ అవుతున్నారు. సో ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని అరే చదువుకోరా అని ఎగ్జామ్ దగ్గరలో వస్తుందని ఎవరు చెప్పట్లేదు. సో ఎవరు ఏంది కూడా మిమ్మల్ని ఏమనట్లేదు. సో మీ అంతకు మీరే మీరు ప్రేరితులు అవుతున్నారు కాబట్టి, మోటివేట్ అవుతున్నారు కాబట్టి. మరి ఇక్కడ దీనికి ఏమో ఆప్షన్ అవుతున్నారు. సో చూడండి, స్వప్రేరణ ద్వారా అధికం कैसा होता है అంటే కమ్ ప్రభావశాలి, బహుత్ ప్రభావశాలి, సామాన్య ప్రభావశాలి, కోయి నహీ. సో దాని రిజల్ట్ అనేటువంటిది ఎలా ఉంటుంది, అది
ఎఫెక్టివ్‌గా ఉంటుందా? లేకుంటే అసలు ఎఫెక్టే ఉండదా? లేకుంటే అసలు ఏమీ కొంచెం ఉంటుందా? ఏమని చెప్పేసి అని అడుగుతున్నారు. ఇక్కడ దీనికి సరైన సమాధానం చూస్తున్నట్లయితే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. బహుత్ ప్రభావశాలి, చాలా ఎఫెక్టివ్ ఉంటుంది కదా! సో, మంచిగా మనం ఎక్కువ జ్ఞానాన్ని అంటే ఎక్కువ నాలెడ్జ్‌ని గెయిన్ చేస్తాం ఇక్కడ. ఎందుకంటే ఎగ్జామ్‌లో రాయాలి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మధుమాలతి కిస్కా గ్రంథ్ హై? ఉస్మాన్, కుతుబన్, మంజన్, జాయ్సీ. ప్రశ్న మరొకసారి, మధుమాలతి కిస్కా గ్రంథ్ హై? ఉస్మాన్, కుతుబన్, మంజన్, జాయ్సీ. ఇది మంచి ప్రశ్న అండి. ఎట్లా ఇలాంటిది సింపుల్ క్వశ్చన్స్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో అడిగినటువంటి ప్రశ్న కాబట్టి ఇక్కడ అడగడం జరుగుతుంది. మళ్ళీ ఉస్మాన్, కుతుబన్, మంజన్, జాయ్సీ. దీనికి సరైన సమాధానం ఎవరైతే ఇక్కడ ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. మంజన్, మధుమాలతి మంజన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? ఎస్. नेक्स्ट प्रश्न के लिए पदम, श्री रामानुजाचार्य ने किस संप्रदाय को चलाया? विशिष्ट अद्वैत, अद्वैत, मिथ्या अद्वैत, द्वैत. ప్రశ్న మనకు సంప్రదాయ అలాగే ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సో చూసుకున్నట్లయితే దాని నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అడిగి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి శ్రీ రామానుజాచార్యని కిస్ సంప్రదాయ కో చలాయా? విశిష్ట అద్వైత్, ద్వైత్, అద్వైత్, మిథ్యాద్వైత్. మరి దీనికి సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. విశిష్టాద్వైత్ అనేటువంటిది సరైన సమాధానం. రాముడు విశిష్ట అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మీరైతే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలరండి. ఎస్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 9వ ప్రశ్న, జహంగీర్ और रामचंद्रिका के रचनाकार है? మతిరామ్, భూషణ్, కేశవ్ దాస్, భిఖారీ దాస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రీతికాల్కి సంబంధించి ఈ ప్రశ్న అని చెప్పవచ్చు మనం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జహంగీర్ और रामचंद्रिका के रचनाकार है? మతిరామ్, భూషణ్, కేశవ్ దాస్, భిఖారీ దాస్. ఎస్ అండి. ఇక్కడ కామెంట్లన్నీ కూడా అక్కడ వస్తున్నాయి. సో ఎక్కువ ఈరోజు నేను కామెంట్ల మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. సో ఇక్కడ జస్ట్ చూస్తున్నట్లయితే మనకి ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి. కేశవ్ దాస్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఎస్. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే रीतिकाल के जनक भी से कहा जाता है उन्हें आधुनिक है ना, लेकिन यहाँ पर रामचंद्र शुक्ल के अनुसार किसको रीतिकाल के प्रतिनिधि का भी माना गया? आप कमेंट कीजिए, एकदम देखेंगे कितने लोग यहाँ पर कमेंट कर सकते हैं इसका. ठीक है ना. मैं इसको बहुत बार बताया क्योंकि ये तो ऐसा प्रश्न है कि आपने उलझ में डाल देगा और अपने मार्क को भी छीनने का इसे ये है, इसीलिए मैंने इसे पूछा. रीतिकाल को सब मानते हैं कि केशव दास की प्रतिनिधि कवि है, लेकिन రామచంద్ర శుక్లని किसको माना है? आपने కామెంట్ करके बताइए. మీరు ఈ రామచంద్ర శుక్లు ఎవరిని ప్రతినిధి కవి చేశారు, రీతికాల్ ఎవరిని అన్నారో అయితే కామెంట్ చేసేయండి. చూద్దామండి. నెక్స్ట్, ఆధునిక్ కాల్ కా ప్రారంభ రామచంద్ర శుక్ల ने कब से माना है? 1050, 1375, 1700, 1900. ఇది మంచి ప్రశ్న, ఈజీ ప్రశ్న కూడా. సో ఒకసారి ఇలాంటివి కూడా వస్తాయి. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి మీకు 1843 అని కూడా వస్తుంది. 1843 అని కూడా వస్తుంది. సో 57 అనేటువంటిది సంవత్ అని ఉంటుంది కదా, విక్రమ్ సంవత్ అని చెప్పేసి ఇది ఈస్వీ అండి, అది విక్రమ్ సంవత్ 1857. సో ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే 1900 ఈక్వల్గా వస్తుందా లేదా ఒకసారి చూడండి. ఎస్. సో మరి ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 11వ ప్రశ్న ఇక్కడ ఇంగ్లీష్ సంబంధించి కూడా నేను చెప్పాను కదా కంప్లీట్ కోర్స్ అని చెప్పేసి 150 మార్క్స్ మనకి ఏదైతే అడుగుతుంది ఇక్కడ మీరు అడగడం జరుగుతుంది. ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈఎస్ఎల్ స్టాండ్స్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లిమిటెడ్, ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్, యూరోపియన్ స్కూల్ లెర్నర్స్, ఇంగ్లీష్ స్కూల్స్ లిమిటెడ్. ఇంగ్లీష్ నుంచి కూడా మంచి మనకు 30 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి 30 మార్కుల్లో వచ్చేటువంటి కొన్ని ప్రశ్నలు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్ సంబంధించి ఇంతకుముందు మళ్ళీ అలాగే లాంగ్వేజ్ 1 కింద మనం హిందీ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి అక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ 2, నెక్స్ట్ లాంగ్వేజ్ మెయిన్ సబ్జెక్ట్ 60 మార్క్స్ ఉంటుంది కాబట్టి హిందీ, అక్కడ మనం కొన్ని క్వశ్చన్లు తీసుకురావడం జరిగింది. ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈఎస్ఎల్ స్టాండ్స్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లిమిటెడ్, ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్, యూరోపియన్ స్కూల్ లెర్నర్స్, ఇంగ్లీష్ స్కూల్స్ లిమిటెడ్. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ ఎవరైతే సెకండ్ ఇస్తున్నారో బి ఇస్తున్నారో ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుందండి. ఓకే. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 12వ ప్రశ్న, చూస్ ద సిగ్నల్ వర్డ్ దట్ ఇండికేట్స్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, బట్, ఇఫ్ సో, యాజ్ ఎ రిజల్ట్.
చాలా ఈజీ ప్రశ్న అంటే ఇంగ్లీష్లో మనం కొంచెం ఆలోచిస్తే మంచిగా స్కోర్ చేయగలం. చూస్ ద సిగ్నల్ వర్డ్ దట్ ఇండికేట్స్ సపోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ బట్, ఇఫ్ సో, యాజ్ ఎ రిజల్ట్. ఓకేనా అండి, సపోర్ట్కి ఏది మనకి ఇండికేట్ చేయొచ్చు అనేటువంటిది ఇక్కడ ఇచ్చినట్లయితే ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఓకేనా అండి. నెక్స్ట్ ప్రశ్న, the most important tool for language learning in SOS approach is. The most important tool for language learning in SOS approach is spelling, punctuation, nouns and adjective, structure. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ ఎవరైతే డి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. స్ట్రక్చర్ అన్నమాట. అంటే మనకి ఈ సెంటెన్స్ ఉంటుంది కదా, ఈ సెంటెన్స్లో ఏది ఎక్కువ అంటే మనం ఫోకస్ చేసేది ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేటువంటిది ఫోకస్ చేస్తాం, వర్డ్ కాకుండా, స్పెల్లింగ్ కాకుండా. ఓకేనా అండి. సో వర్డ్స్లో స్పెల్లింగ్ కొంత మిస్టేక్స్ అలా ఇలా ఉన్నా లేకున్నా, నెక్స్ట్ ఈ కర్త, కరం, క్రియ అని చెప్పేసి మన హిందీలో ఎలాగైతే సెంటెన్స్ వాక్య సంరచన సరిగా ఉంటుందో అలాగా ఇంగ్లీష్లో కూడా SOS అని ఉంటుంది. సో దాంట్లో మనకి స్ట్రక్చర్ మీద మనం కరెక్ట్గా ఫోకస్ చేయాలండి. ఓకే, ఎస్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 14వ ప్రశ్న చూడండి. చూస్ ద వర్డ్ విత్ ఎ ప్రిఫిక్స్ అని చెప్పేసి. ప్రిఫిక్స్ అంటే మన హిందీలో చూసుకున్నట్లయితే ఉపసర్గ అంటుంటాం, రైట్. సో అలాగా ఉపసర్గ కనుగొట్టాలి. ఫ్యానర్, డిశ్చార్జ్, హిస్టరీ, ఆపరేషన్. చూస్ ద వర్డ్ with a prefix. ఆప్షన్ ఏ ఫ్యానర్, బి డిశ్చార్జ్, సి హిస్టరీ, డి ఆపరేషన్. సో మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. డిశ్చార్జ్. డిశ్చార్జ్ అంటే DIS ప్లస్ CHARGE. ఇది చార్జ్ అనేటువంటిది మూల శబ్దాన్ని చూసుకున్నట్లయితే ఇది మనకి శబ్దాంశ డిస్. ఓకేనా అండి. దీన్ని మనం ఏమంటామంటే హిందీలో ఉపసర్గ అంటాం, రైట్. సో మరి ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఇది ప్రిఫిక్స్. ఓకే, ఎస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 15వ ప్రశ్న చూడండి. చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ విత్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ వర్బ్స్. పాత్, డే, రూఫ్, టీమ్. ఎస్ అండి, ఎస్. ఇవాళ ప్రశ్నల మీద మీ యొక్క ఒపీనియన్ అన్నీ కూడా ఇచ్చేయండి. సో ఇంకా ఇప్పటివరకు ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి చూపించేటువంటి ఎంకరేజ్మెంట్, సపోర్ట్ అండి, ఇకే మాకు కావాల్సింది. అలాగే ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని కేవలం సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. చూడండి ప్రశ్న ఫిర్ ఎక్ బార్ देखिए. చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ విత్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ వర్బ్స్. పాత్, డే, రూఫ్, టీమ్. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందని ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్. టీమ్ అనేటువంటి సరైన సమాధానం అవుతుంది. ఓకే, 16వ ప్రశ్న చూడండి. कौन सा वर्ण वोस्ट नहीं है. कौन सा वर्ण वोस्ट नहीं है. मा, वु, पा, आ. మంచి ప్రశ్న. హిందీ వ్యాకరణకు సంబంధించి మనకి ఈ ఏదైతే 90 మార్క్స్లో ఉంటుందో ఆ 90 మార్క్స్లో కూడా ఇలాంటి వేరే నుంచి వచ్చేటువంటి ఉంటుంది కాబట్టి అవకాశం. సో ఇలాంటి చూడండి ఒకసారి. కౌన్ సా వర్డ్ వోస్ట్ నహీ హే. చూడండి నహి అన్నట్టు చాలా కేర్ఫుల్గా చూడాలి. ఈ నహి అనేది ఏదైతే ఉందో అది మా, వు, పా, ఆ. మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పావర్గ్ అంతా కూడా మనకి ఏమవుతుందంటే ఫా, పా, ఫా, బా, భా, మా. ఇదంతా కూడా మనకి ఓస్ట్లో వస్తుందండి. సో మరి ఈ ఆ ఏదైతే ఉందో మనకి ఇదే ఆన్సర్. ఓకే, ఆ ఇస్ ద ఆన్సర్. మరి ఇది దేంట్లో వస్తుంది సార్ అంటే కనుక కంటి అండి. ఈ కంటిలో మనకి ఇంకా ఏమొస్తాయి సార్ అంటే కా వర్గ్. ఈజీ గుర్తుపెట్టుకోండి. ఆ మనకు దీంట్లో వస్తాయి. అలాగే కంటి కా, కా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా మీరు మర్చిపోకుండా. ఓకేనా అండి. ఎస్. సో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 17వ ప్రశ్న చూడండి. వృత్తాకార్ में कौन सा संधि है. यहाँ पर ता ये होना चाहिए, दित होना चाहिए, यानी कि यहाँ पर मैं आपको लिख कर दिखाऊंगा. वृत्ताकार में कौन सा संधि है. स्वर संधि, दीर्घ संधि, व्यंजन संधि, विसर्ग संधि. ఎస్ అండి, సందుల్లో నుంచి చాలా రోజుల తర్వాత మనం అయితే తీసుకొని రావడం జరిగింది. వృత్తాకార్ అనేటువంటిది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వృత్తాకార్ మే కౌన్ సా సంధి హై. స్వర్ సంధి, దీర్ఘ సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. దీర్ఘ సంధి. ఓకేనా అండి. ఎస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి 18వ ప్రశ్న. ఊర్మిళ కా విరహ గాన్. यहाँ पर गाना टाइप हुआ है गान.
ये यहाँ पर विरहा हा ये दोनों निकालना है, ये दोनों नहीं है, इसको निकालिए। वीरागान पाठ किसके द्वारा रचित है? सुमित्रानंदन पंत, अयोध्या सिंह उपाध्याय, अरियोधु, रामचंद्र शुक्ल, मैथिली शरण गुप्त। సో ఇది మనం కంటెంట్ నుంచి కూడా తీసుకున్నట్లయితే మనకి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఇది అడగడం జరిగింది। उर्मिला का विरह गान पाठ किसके द्वारा रचित है? సుమిత్రానందన్ పంత్, అయోధ్య సింహ ఉపాధ్యాయ, అరియోధు, రామచంద్ర శుక్లు, మైథిలి శరణ్ గుప్త్। మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది। ఎవరైనా ఎగ్జామ్ రైట్। సో ఇది ఏ క్లాస్లో ఉందో మీరు పటాపట్ కామెంట్ చేసి చూద్దాం। మరి మీది ఎంతవరకు మీరు ఈ కంటెంట్ బుక్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ చదువుతున్నారో ఇక్కడ ఐడియా ఇస్తుందండి। ఎస్, సో మీరు అందరూ కూడా బాగా చదువుతున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది। రోజు మీరు రిప్లైలు, కామెంట్స్, అలాగే ఈ అన్నీ కూడా చాట్ బాక్స్లో కూడా మీరు చేస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుందండి। సో ఇక్కడ చూసుకున్నట్లయితే మైథిలి శరణ్ గుప్తా, మీరు దీని గురించి చూసుకున్నట్లయితే సాకేత్ అని కూడా గుర్తుపెట్టుకోండి। సాకేత్ దీని ప్రకాశన్ వర్స్ మనం చూసుకున్నట్లయితే 1931 అని కూడా చెప్పేసి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనం చేసేసుకోవచ్చండి। ఎస్, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో నాయిక భేద్ చూపించినట్టు ఎక్కువ నాయిక అంటే హీరోయిన్ అని అంటాం కదా, సో వాటికి ఎక్కువ ఫోకస్ ఇచ్చేసి మనకి చేయడం జరిగింది। సో 19th వన్ చూసినట్లయితే హరివంశ్ రాయ్ బచ్చన్ కా జన్మ కబ్ హువా థా? 1900, 1903, 1907, 1909। ప్రశ్న మరొకసారి, హరివంశ్ రాయ్ బచ్చన్ का जन्म कब हुआ था? 1900, 1903, 1907, 1909। ఇది కూడా కంటెంట్ నుంచి తీసుకోవడం జరిగిందండి। సో మీరు ఫోకస్ చేస్తుంటే ఈజీగా మీరు చెప్పగలరు దీనికి। మరి ఇందులో 9th క్లాస్లోనూ ఉంది, అలాగే అంతకుముందు పై క్లాసుల్లో కూడా ఉంది। సో మీరు దీన్ని ఎక్కడ ఉందో మీరు కామెంట్ చేయగలరు, మరి ఏ క్లాస్లో ఉందో। ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి। ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి। హరివంశ్ రాయ్ బచ్చన్ ఒకసారి 9th క్లాస్ తీసి టెక్స్ట్ బుక్ చూసుకున్నట్లయితే అగ్నిపత్ 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 అని సంఘర్షమే జీవన్ అంటాడు। సో ఈయన ఎప్పుడు కూడా ఏమంటాడంటే హార్డ్ వర్క్ మేక్స్ యూ సక్సెస్ ఇలాంటివి చెప్తుంటాడు అనమాట। ఇలాంటి భావాలు ఎక్కడైతే కనిపిస్తున్నాయో అలాంటివన్నీ కూడా మనకి హరివంశ్ రాయ్ బచ్చన్ అని చెప్తాడు। సో మనకి ఇక్కడ చెప్పుకున్నట్లయితే ఇంకా హాలాబాద్కే జనక్ भी इन्हें कहा जाता है, ठीक है ना जी। और इनके द्वारा रचित पाठ का नाम भी आप कमेंट कर सकते हैं। ठीक है, चलिए अभी देखेंगे आगे क्या आएगा। ये जैनेन्द्र कुमार द्वारा रचित पाठ है। कोशिश करने वालों की हार कभी नहीं होती, अपना पराया, बरसते बादल, अकाल और उसके बाद। మంచి ప్రశ్నలు చూడండి కంటెంట్ నుంచి। ఇది కూడా जैनेन्द्र कुमार द्वारा रचित पाठ है। कोशिश करने वालों की हार कभी नहीं होती, अपना पराया, बरसते बादल, अकाल और उसके बाद। ఎగ్జామ్ అండి, రైట్। సో ఇక్కడ మేము అన్నీ కూడా చేస్తాం। ఇక నేను ఇక్కడ ఎక్కువ ఇది తీసుకోకుండా మీకు జస్ట్ దీని మీదనే ఫోకస్ చేస్తున్నాను। సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా హరివంశ్ రాయ్ బచ్చన్ సంబంధించి। సో అతని పాఠం ఏదైనా ఉందంటే అది ఇదేనండి, కోషిష్ కర్నే వాళ్ళకి హార్ కభీ నహీ హోతీ, హరివంశ్ రాయ్ బచ్చన్। కానీ ఇక్కడ మనకి ఈ ప్రశ్నకి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది। అప్నా పరాయా అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం। బరస్తే బాధలు ఎవరో కామెంట్ చేసేయండి, నేను చాలాసార్లు కూడా చెప్పేశాను। అలాగే అకాల్ और उसके बाद కూడా నేను రీసెంట్గానే ఈ ప్రశ్నని చెప్పడం జరిగింది, ఒకసారి చెప్పండి దీని రైటర్ ఎవరో। బరస్తే బాదల్కి రైటర్ ఎవరో కామెంట్ చేసేయండి, అలాగే అకాల్ और उसके बाद రైటర్ ఎవరో కూడా కామెంట్ చేసేయండి। సో ఈరోజు మనం ఇప్పుడు ఈ మార్నింగ్ సెషన్లో మొత్తంగా మనం 20 క్వశ్చన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది। సో మీ దీనిపైన మీ యొక్క ఒపీనియన్ ఫీడ్బ్యాక్ అని కూడా ఇవ్వగలరు। సో మరి అలాగే ఈ ఏదైతే ఉందో క్లాస్ అయిపోయిన వెంటనే మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది। అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా మీకు ప్రిపరేషన్లో భాగంగా యూజ్ చేసుకోవచ్చు। ఇంకా ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ కానట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చాను। అలాగే మీరు నన్ను ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో అవచ్చు, దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను। అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉందండి మన ఛానల్లో। సో అది ఇక్కడ మీరు ఇచ్చినట్లయితే వాట్సాప్ మీరు ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు। మరి అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్, అలాగే ఈరోజు పేపర్ ఎలా అనిపించింది మీరంతా కూడా మీ యొక్క అంతా కూడా ఈ కామెంట్ రూపంలో తెలియజేయగలరు। అలాగే యూస్ఫుల్ అనిపిస్తే కనుక, మంచిగా అనిపిస్తున్నట్టే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి చాలామందికి రీచ్ అయ్యేటట్టుగా, ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు ప్రాక్టీస్ సెట్స్ మేము చేయాలని చెప్పేసి। సో వాళ్ళకు కూడా చేరేదాకా మీరు షేర్ చేసినట్లయితే అదే మీరు ఇచ్చేటువంటి పెద్ద ఏందనుకోవచ్చు ఎంకరేజ్మెంట్, సపోర్ట్ అండి। సో మరి ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కన్సీమర్లో కేవలం సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి। సో మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి। మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి। మళ్ళీ రాత్రి 9:30 గంటలకు లైవ్లో కలుద్దాం। అందాక ధన్యవాదాలు, జై హింద్।